రేపు సోమవారం ఎంతో శక్తివంతమైన రోజు. సాక్షాత్తు ఆ పరమేశ్వరునికి అంకితం చేయబడిన రోజు. అంటే ఆ పరమశివుడికి ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. సోమవారం రోజున మీరు దీపంలో ఇది ఒక్కటి వేసి గనక మీరు దీపం వెలిగించినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, ఇంటి పరంగా ఏదన్నా చెడు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోయి మీరు ఏదైతే కోరుకుంటారో అలాంటి కోరిక అనేది ఖచ్చితంగా ఆ శివానుగ్రహంతో నెరవేరుతుంది. ఎందుకంటే సోమవారం అనేది మనకు శాస్త్రపరంగా కూడా ఎంతో శక్తివంతమైనది. ఇలాంటి రోజున మనం ఏమి చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి తప్పక ఈ పరిహారం అనేది చేసినట్లయితే మీరు నమ్మకంతోటి మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందులో ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే వీడియో మరికొంతమందికి చేరుతుంది. ఈ పరిహారం అనేది కొన్ని నియమాలతో చేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది. రేపు సోమవారం కాబట్టి ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని వాకిట్లో కూడా నీటితో శుభ్రంగా కడిగి ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు కూడా కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి, అంటే సోమవారం కాబట్టి కొంతమంది రోజు చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదా మామూలుగానైనా సరే ఇంట్లో మీరు శివుడికి దీపారాధన చేసుకున్నా సరిపోతుంది. కాబట్టి అంటే శివపార్వతుల పటానికి గంధం పెట్టి చక్కగా కుంకుమ బొట్లతో అలంకరించి మీరు ఈ పరిహారం అనేది చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీరు అలాగే నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఎందుకంటే కొంతమందికి తెలియదు కాబట్టి చెప్పుకుంటున్నామండి. మాంసాహారం అనేది తినకూడదు. మీకు అవకాశం కుదిరితే చక్కగా మీకు దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళేసేసి శివుడికి ఒక చెంబుడు నీళ్ళతోనైనా, లేదా ఒక ప్యాకెట్ పాలు తీసుకొని వెళ్ళి, లేకపోతే ఒక గ్లాసుడు పాలైనా ఒక బాటిల్లో పాలైనా పోసుకొని వెళ్ళి మీరు చక్కగా శివలింగానికి అభిషేకం చేయవచ్చు. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేస్తే పొంగిపోతాడనమాట. మనకు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు ఎలాగో శివుడు అభిషేక ప్రియుడు అనమాట. మనకి ఏ స్తోమత లేకపోతే ఒక్క చెంబుడు నీళ్ళతోనైనా సరే అభిషేకం చేసినట్లయితే శివుడు మన మీద అంటే జాలితో దయతో పొంగిపోయి మన కోరిక ఏదైనా సరే ధర్మబద్ధమైన కోరిక అంటే మనం న్యాయంగా కోరుకునే ఏ కోరికైనా సరే నెరవేరుస్తాడని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి మీకు అవకాశం కుదిరితే శివాలయానికి వెళ్ళేసేసి అభిషేకం చేసేసి మారేడు దళం ఉంటుంది కదండి, ఆ ఆకును సమర్పించేసి చక్కగా నందిని తాగటము, ప్రదక్షిణలు చేసుకోవటము, కాసేపు కూర్చోవటము, అలాగే విభూతిని కూడా నుదుటిన పెట్టుకోవటము లేదా కంఠం దగ్గర పెట్టుకోవటం, ఇలాంటివి చేయటం వలన మానసిక ప్రశాంతత అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం ఏ కోరిన కోరికలు అంటే చాలా పరంగా కుటుంబ పరంగా ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారండి. ప్రతి మనిషి కూడా బయటికి చెప్పుకునేవి ఏంటంటే ఎవరన్నా పలకరించినప్పుడు పెదాల వరకే నవ్వు ఉంటుంది, కానీ మనస్ఫూర్తిగా నవ్వే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా నవ్విన మనిషి నిజమైనటువంటి అది ఆ లైఫ్ని అంటే ఆ జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు అనమాట, దేవుడి బిడ్డగా బ్రతుకుతున్నట్లు. అలా కాకుండా కడుపులో ఎంతో బాధలు పెట్టుకొని మానసికంగా నలిగిపోతూ పైకి అట్లా తిరుగుతూ ఉండేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. కాబట్టి అలాంటి బాధలు ఏ ఉన్నా సరే చక్కగా ఆ శివుడికి చెప్పుకోవటము, ఇంట్లో కూడా మీకు అవకాశం లేకపోతే మీకు శివలింగం ఉందనుకోండి ఇంట్లోనైనా సరే మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. లేదా శివపార్వతుల పటానికి చక్కగా గంధము కుంకుమ రాసి మందార పువ్వులతో కానివ్వండి, లేదా గులాబీ పువ్వులతోనైనా మీకు ఏ పువ్వులు అందుబాటులో ఉంటే ఆ పూలతోటి చక్కగా అలంకరణ చేసేసి ఇంట్లో శివపార్వతుల పటానికి పూజ చేసుకోండి. నైవేద్యంగా మీరు ఒక చిన్న బెల్లం ముక్కైనా లేదా పంచదారనైనా ఏదో ఒకటి మీకు ఏది అందుబాటులో ఉంటే, లేదనుకోండి కాసిన పాలైనా సరే కాచి చల్లార్చిన పాలను పెట్టేసేసేయండి. లేదా పచ్చి పాలు పెట్టినా సరే తర్వాత వాటితో కాఫీ కాసుకోవచ్చు, లేదా టీ పెట్టుకొని తాగొచ్చు. చక్కగా ఇట్లాగైనా చేసుకోవచ్చు. మనం ఎలా చేసినా కూడా ఆ తండ్రి స్వీకరిస్తాడనమాట. ఈ పరిహారం అనేది మీరు ఉదయమైనా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం దీపారాధన చేసుకుంటే అప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. ఇక మీరు అట్లా దీపారాధన చేసుకుంటారు కదా, దీపారాధన చేసినప్పుడు ఏం చేస్తారంటే ₹1 బెల్లం తీసుకోండి. ఆ రూపాయి బెల్లం తీసుకొని మీరు దీపారాధన వెలిగేటప్పుడు ఆ నూనెలో ఆ దీపంలో వెలిగేటటువంటి ఆ ప్రమిదలో వేసేయాలన్నమాట. మీరు మట్టి ప్రమిద తీసుకోండి. ఫస్ట్ తమలపాకు ఒకటి తీసుకొని తమలపాకు మీద మారేడు దళం పెట్టి దాని మీద అంటే కొంచెం చిటికెడంత పసుపు కుంకుమలు చల్లేసేసి దాని మీద ఈ మట్టి ప్రమిదను పెట్టేసేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల
నువ్వుల నూనె కానీ పోసేసి ఆ వెలిగేటటువంటి దీపంలో ఏం చేస్తారంటే ఒక రూపాయి బిళ్ళని మీరు వెయ్యండి. వేసేటప్పుడు సంకల్పం చెప్పుకోండి. రూపాయి ఏంటంటే మానవుడి జీవితాన్ని మారుస్తుంది. మానవుని యొక్క తలరాతను మార్చే శక్తి రూపాయికి ఉందన్నమాట. ఎంత పెద్ద కోటేశ్వరుడైనా ఒక్క రూపాయితోటి ఎదిగినటువంటి వాడే. కాబట్టి ఏమీ లేని వాళ్ళకన్నా కూడా బాగా కోటేశ్వరులకే తెలుసనమాట రూపాయి యొక్క విలువేంటి అనేది. కాబట్టి మీరు సంకల్పం చెప్పుకొని మాకు బాగా కలిసి రావాలయ్యా తండ్రి శివయ్య. మేము ఎంతగానో కష్టపడుతున్నాము. మేము నీతిగా నిజాయితీగా మా కుటుంబాలను లాక్కొచ్చుకుంటున్నాము. మాకేంటంటే సంపాదన పరంగా కలుసుబాటునివ్వయ్యా. కష్టం మా వంతు, కలుసుబాటు నీ వంతయ్యా. మా మీద దయ చూపించు. మాకు అప్పులను తీర్చు. మా కష్టాలను బాధలన్నింటినీ కూడా తీసేయి. మాకు మానసిక ప్రశాంతతనివ్వయ్యా. కష్టం చేసుకోవటానికి మా ఒంట్లో శక్తిని ఇవ్వు. మాకు మనోధైర్యాన్ని ఇవ్వు. మేము చేసే కాడ ఎలాంటి ఆపదలు అడ్డంకులు లేకుండా మమ్మల్ని క్షణక్షణం కాపాడుతూ ఉండయ్యా. మాకెప్పుడు తోడుగా ఉండు. మా కుటుంబానికి తోడుగా ఉండు. మా బిడ్డలు బాగా మంచిగా చదివించే శక్తిని మాకివ్వు. అలాగే మా పిల్లలు కూడా బాగుండేలా చూడయ్యా. మాకు సంపాదన పరంగా కలిసి రావాలి. ఒక చిన్న ఇల్లైనా కొనుక్కునేలా చెయ్యయ్యా. ఒక బండైనా కొనుక్కునేలా చెయ్యయ్యా. కష్టం చేయలేకపోతున్నామయ్యా. ఆ కష్టానికి తగిన కలుసుబాటునివ్వయ్యా నాయన. కోట్లు ఇవ్వమని మేము అడగట్లేదు. కనీసం మాకు జరుగుబాటునివ్వయ్యా. అప్పు లేకుండా మాకు ఇంట్లో లోటుపాటు అనేది లేకుండా మాకు రూపాయి అంటే వచ్చే రాబడి కన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ ఖర్చులు తగ్గించయ్యా. నీటికిలాగా ఏంటంటే కొంతమంది చేతిలో డబ్బు నిలబడదనమాట. నీటిలాగా జారిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ఖర్చులు తగ్గే మార్గాన్ని చూపించి సంపాదన ఒక రూపాయి వెనకేసుకునేలా చెయ్యయ్యా తండ్రి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా ఆ స్వామికి చక్కగా నమ్మకంతో దండం పెట్టుకోండి. అలా పెట్టేసేసుకొని ఆ రూపాయి బిళ్ళని మీరు ఆ వెలిగేటటువంటి దీపంలో వేసేసేయండి. అలా వేసేసి అట్లా ఉంచేసేసేయండి. దీపారాధన కొండెక్కే వరకు ఉంచేసేసేయండి. తర్వాత మీరు మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఆ రోజే సోమవారం రోజున తీసేసి ఆ రూపాయి బిళ్ళని ఏం చేస్తారంటే కడగొద్దు. కడిగితే ఏంటంటే అందులో ఉన్నటువంటి పవర్ అంతా దిగిపోయిద్ది. మనకు డబ్బుతో చేసుకునే పరిహారం ఏంటంటే డబ్బును వృద్ధి చేయటానికి, డబ్బు రెట్టింపు అయ్యేలా చేయటానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి అలా రూపాయి బిళ్ళ వేయటం వలన ఆ దీపారాధన ఏంటంటే చాలా శక్తివంతంగా మారుతుందన్నమాట. ఇక అలా వేసేసిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను శుభ్రంగా ఒక పొడిగుడ్డతో తీసుకొని తుడిచేసేసేయండి. తుడిచేసేసి మరుసటి రోజు అంటే మంగళవారం రోజున ఉదయాన్నే ఏదన్నా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కానీ లేకపోతే శివాలయానికి ఎక్కడికి వెళ్తే అక్కడ గుడిలో హుండీలో దానంగా వేసేసేయండి. అలా వేయటం వల్ల ఏంటంటే మనకున్నటువంటి చెడు అంతా కూడా ఆ దైవం గ్రహించి మనకు మంచి జరగటానికి, మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకోవటానికి, మనకు కూడా అదృష్టం అనేది పట్టేలా చేయటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకంటే ఆ రూపాయిని మనం దైవానికి అంకితం చేశాము అంటే ఒక్క రూపాయి ఆ దైవానికి మనం ఇచ్చినప్పుడు, మన కష్టం చెప్పుకొని ఇచ్చినప్పుడు ఆ రూపాయి ద్వారాగా కోట్ల రూపాయలు మన జీవితంలోకి వచ్చేలా చేయటానికి ఆ దైవం యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి చక్కగా రేపు సోమవారం రోజున దీపారాధన చేసినప్పుడు ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి. ఇలా చేశామని చెప్పేసి ఎవ్వరికీ చెప్పవద్దు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా రహస్యం అనేది చాలా తప్పనిసరండి. ఎందుకంటే మనసులో మాటలు ప్రతీదీ మనం చెప్పినంతగా, మనం కల్లా కపటం లేకుండా జనంతో కలిసిపోయినంతగా వారు ఉండరు అలాగా. మనతో అంటే ఏవి చెప్పాలో అంతవరకే చెప్పి ఏవి చెప్పకూడదో అవి దాచేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి చెప్పటం వల్ల ఏంటంటే మన నోటి మాట ద్వారాగా చేసిన పరిహారానికి ఉన్నటువంటి పవర్ అంతా పోతుందనమాట. కాబట్టి ఏదైనా సరే ఇలాంటివి మనం చేసుకున్నప్పుడు చిన్న పరిహారమైనా కానివ్వండి, పెద్దదైనా కానివ్వండి, ఎప్పుడు ఎవరితో కూడా పంచుకోకూడదు. మనకేదన్నా కష్టము, నష్టం ఏదన్నా ఉన్నా కూడా దైవానికే చెప్పుకోవాలి. ఎందుకంటే మనుషులకు చెప్పుకునే రోజులు చాలా వరకు కూడా పోయాయండి. మానవత్వం అనేది మనుషుల్లో చాలా వరకు కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. వెనకటి రోజుల్లో ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు ఎక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో మనిషికి ఏంటంటే స్వార్థము, ఈర్ష్య, అసూయలు అనేవి ఎక్కువగా పెరిగాయి. కాబట్టి అంటే అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది మాత్రం అలాగే ఉంటున్నారనమాట. కాబట్టి అలాంటి ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు. కాబట్టి జనంతో ప్రతి విషయాన్ని కూడా పంచుకోకపోవటమే చాలా మంచిదనమాట.
కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసేసుకొని మీకున్నటువంటి కష్టాన్ని తీసేసుకోండి. ఇక నుంచి మీకేంటంటే డబ్బు పరంగా కూడా బాగా కలిసి రావటము, మీ భర్త సంపాదన పెరగటము, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగటము, ఆ దైవానుగ్రహం ఉంటే సుడి తిరగటం అంటే ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అంటారు చూడండి. అట్లా ఆ దైవానుగ్రహం ఉన్నప్పుడు అది పెద్ద విషయమేమి కాదనమాట. కాబట్టి అదృష్టం కోసం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మన జీవితాన్ని మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. అర్థమైంది కదండీ ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా అంతా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.